ఓకే కాలు తగిలేసింది ఇట్టా తగిలింది. మామూలుగా పానీపూరి అంటే పానీలో పూరి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు. మన తిరుపతిలోనే ద బెస్ట్ పానీపూరి, బెస్ట్ కాదు 5 స్టార్ రేటింగ్ ఉన్న పానీపూరి సెంటర్ని అయితే మనం స్ట్రీట్ ఫుడ్లో ఎతికెతికి మీ ముందుకు తీసుకొచ్చి పెడతానమాట. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే మనం బుడ్డోడి దగ్గరికి వెళ్ళిపోదాం. తిరుచానూరు దగ్గర నుంచి మనకి లక్ష్మీపురం వరకు అయితే మాత్రము పానీపూరి బండ్లు పెద్దగా లేవు. సో మనం అయితే ఇప్పుడు లక్ష్మీపురం సర్కిల్ నుంచి బాలాజీ కాలనీ వరకు అయితే చూద్దాము. ఎందుకంటే ఈ పక్క ఎక్కువ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కువ స్టూడెంట్స్ కానీ ఇక్కడే ఉంటారు. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. గురు ఏక్ ప్లేట్ పానీపూరి. ఇక్కడ ఎర్రగడ్డలు టమోటాలు మాత్రం సపరేట్గా అయితే ఇస్తున్నారు. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత బాగుంటుందని. మీరు కూడా ఎవరన్నా వచ్చి ట్రై చేయండి. దీని లొకేషన్ వచ్చి బిగ్ బజార్కి లెఫ్ట్ సైడ్ రోడ్డు పైనే శ్రీ లక్ష్మీ చాట్ బందర్ అని ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దీని లొకేషన్ వచ్చి ఎయిర్ బైపాస్ రోడ్లో అపూర్వకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది రోడ్డు పైన. వీళ్ళ కింద ప్లేట్ పైన అరిటాక్ వేసి చాలా నీట్గా అయితే ఇచ్చారు. చూడడానికి చాలా బాగుందన్నమాట. ముందు బండ్లు అయితే హాట్గా స్పైసీగా ఉందని తీసుకున్నాము. అదే బాగుంది దీనికంటే. ఇదే పుల్లగా ఉంది మసాలా అయితే పూర్తిగా. ఏదో రకంగా ఉంది, ఏదో బలవంతంగా తిన్నాము. నేను ఇంతవరకు ఈ బండిలో టేస్టే చేయలేదు. ఇదే టేస్ట్ చేయడము, చూద్దాం ఎట్లుంటుందో. దీని లొకేషన్ వచ్చి ఎయిర్ బైపాస్ రోడ్లో అపూర్వకి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకోటి ఉందా? బాగానే ఉంటుంది. లాగు. ఆ టేస్ట్ ఎట్టుందంటే మనము సద్ది తెలుసు కదా, సద్ది వాసన వస్తుంది. పెద్దగా బాగాలేదు. కానీ ఇంకా ఆయన ముందు చెప్తే ఆయన ఫీల్ అవుతాడని ఆయన ముందు చెప్పలేదు. సో అందుకే బయట వచ్చి చెప్తున్నాం. ఓకే ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నైట్ మేము నిద్రపోతాం లేదని డౌట్గా ఉంది మాకు. అదే అన్నమయ్య సర్కిల్కి అయితే వచ్చేసాం మనం. ఈడ ఒకటి ఉండాలి. అదో ఆడ. దీని లొకేషన్ వచ్చి యమహా షోరూమ్ పక్కన ఉంటుంది, సీకామ్ కాలేజ్ దగ్గర. ఇప్పుడు తిన్న బండి అయితే ముందు తిన్న బండి దానికంటే ఓ 70 to 80% బెటర్గా ఉంది. ముందు తిన్న బండి మొత్తం చింతపండు నీళ్ళేవాడు నాయన, ఎందుకులే అన్ని మిక్సింగ్. ఇదైతే మీడియంగా, అట్టని మరీ బాగుందని చెప్పి అట్టని మరీ బాగాలేదు, బాగుంది మీడియం. ఓకే ఇప్పుడైతే ఎంఆర్పల్లికి అయితే వచ్చేసినాము. ఇంకా ఆ బండి దాటినాక ఇంక ఈ రూట్లో ఏం బండ్లు లేవు నాకు తెలిసి కాదు, లేదు కాబట్టి లేదే. ఓకే కాలు తగిలేసింది. నేను దీని మీద పెట్టుకున్నాను, నువ్వే తగిలిచ్చాను. సర్లే ఏం కాలేదు, పద బెనికిందంతే. ఇట్ట తగిలింది నా ఇట్ట సైడ్కి ఇట్ట. కాల జస్ట్ అట్ట తగిలింది. నేను తగిలింది ఏం కాల, ఏం రాలా, జస్ట్ అట్ట బెనికినట్టయింది. కాలు అట్ట తగిలేసి తగిలింది. ఏం కాలే, మూగు కొడితే సరిపోద్ది. ఎంఆర్పల్లి ఓ తీపి జ్ఞాపకం. పదా ఏరియాలో బండ్లు అయితే వీడియో తీసుకోవద్దు అనేది చెప్పినారు. సరేలే ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఇబ్బంది పడ్డామని
డైరెక్ట్ బాలాజీ కాలనీకి అయితే పోతున్నాము. మామూలుగా పానీపూరి అంటే పానీలో పూరి, పూరిలో పానీ పోసుకొని తిన్నాం పానీపూరి. ఇప్పుడు దాంట్లో 4-5 రకాల మసాలా చల్లారంటే చాట్ అయిపోతుంది. ఇప్పుడు పెరిగేసారంటే పెరుగు పూరి, అది కూడా చాట్. ఇప్పుడు డిఫరెంట్ తయారు చేసేసారు జనాలు. నీళ్ళు బస్సు నీళ్ళ పూరి అంతే, ఆ విధంగా అయిపోయింది పానీపూరి. సరే, పానీపూరి చరిత్ర అన్నావు కదా, పానీపూరి చరిత్ర అంటే నార్త్ ఇండియా నుంచి పానీపూరి కింద వరకు పాకుతా వచ్చింది. కరోనా వైరస్ వచ్చినట్టు అనుకో. అంటే ఆ జనాలు ఏడదాకా వచ్చినారు అమ్మడానికి, అది అలా స్ప్రెడ్ అయిపోయింది. ఈ లొకేషన్ వచ్చి కళ్యాణి జ్యువెలరీస్ అండ్ డామినోస్ ఫుట్పాత్ మీద అయితే ఉంటుంది. దీని ఎదురుగా మ్యూజిక్ కాలేజ్ కూడా ఉంటుంది. అది నాడు ట్రై చేద్దాం. ఇక్కడైతే పానీపూరి బాగుంది, సూపర్ టేస్ట్ అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఏనా ముందు బండ్ల కంటే ఇది ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఉంది, బాగుంది. సై సూపర్ టేస్ట్. ఇప్పుడు తిన్న అన్ని బండ్ల కంటే ఈ బండి సూపర్గా ఉంది. మాటలు లేవు, ఇంకా మాట్లాడుకోవటాలు లేవు. ఇప్పుడు తిన్న పానీపూరి అయితే వేరే లెవెల్. అసలు ఇంతవరకు ఇన్ని బండ్లలో తిన్నా కూడా ఇంత టేస్ట్ రాలేదు నాకు తెలిసి. సూపర్ ఉంది పానీపూరి అయితే. ఈ లొకేషన్ వచ్చి క్రైమ్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది, బాలాజీ కాలనీ. ఓకే మా బ్రోస్, లక్ష్మీపురం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి బిగ్ బజార్ పక్కన ఫస్ట్ బండి అయితే చూసినాం మనము. ఆడైతే హాట్ స్వీట్ అన్నీ బాగా మేనేజ్ చేసి సూపర్గా ఉండింది. ఆ రూట్లో నెక్స్ట్ బండి వచ్చి ఈ అపూర్వకు ముందు ఒకటైతే ఉండింది. దాంట్లో అయితే అదేదో అటాక్ వేసి ఏదో హైజీనిక్ పెద్ద ఇది అనుకున్నాము. ఆ సైద్దాసన వచ్చింది, అది అయితే పానీపూరి సర్లేదు. ఆ బండికి అయితే 0 రేటింగ్, ఏం బాగాలేదు. దాని తర్వాత ఈ అపూర్వ పక్కలో ఇంకో బండి ఉండింది. వాళ్ళని అడిగితే వీడియోనే తీసుకోవద్దు, ఫోన్ ఎత్తుకొని పోయేదాకా ఏమనలేదు. పూరీలు కూడా పెట్టినారు ప్లేట్లో. ఫోన్ ఎత్తుకొని పోతాను, వీడియో తీయొద్దని పూరీలు కూడా పానీపూరి తీయడం మానేసారు వాళ్ళు. వీడియో తీసి అనేది మా బండిలో తిన్న అవసరం లేదనేసారు. ఏం పాపులర్ అయిపోతామనో లేదంటే ఆల్రెడీ పాపులర్ చేసేసినారో జనాలు అర్థం కావట్లే. ఆల్రెడీ మా దాంట్లో వీడియోలు తీసినారు, మీరు తీయొద్దు అన్నారు. మళ్ళీ అపూర్వకి ఆపోజిట్లో ఒక బండి ఉండింది, హిందీ వాడిది. ఇంకా హిందీ వాడి బండి అంటే అమ్మాయిలు అంతా కలకలాడుతుంటారు ఎప్పుడు చూసినా. కానీ ఇప్పుడు లేరులే, నైట్ అయిపోయింది కాబట్టి. సాయంత్రం అయితే కుప్పలు తప్పులు కొంటారు ఆ బండి కాడ. అందుకని ఏమేమి టేస్ట్ అని పోయినాము. బాగానే చేతి గ్లౌస్ అన్నీ వేసుకున్నాడు, బాగానే చేసినాడు. టేస్ట్ పొల్లగా ఉన్నింది. అంటే పానీలో అదే పౌడర్ కలిపేస్తారంట, అంటే రెడీమేడ్ పౌడర్ కలిపేసి ఇంకా అమ్మాయినా పెట్టేస్తారు. అన్ని బండ్లు హిందీ వాళ్ళకి అన్నీ అట్నే ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అన్నమయ్య సర్కిల్ దాటుకొని నెక్స్ట్ ఇంకో బండి కాడికి పోయినాము. ఇంకా అన్నమయ్య సర్కిల్ దాటుకొని అయితే బాలాజీ కాలనీ రోడ్కి వెళ్ళిపోయినాము. ఆడ పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్ పక్కలో ఒక చిన్న బండి అయితే ఉండింది, పానీపూరి బండి, హిందీ వాళ్ళది అది కూడా. కానీ ఆడ టేస్ట్ చేసినాము, సూపర్గా ఉండింది టేస్ట్ అయితే. అసలు ఇంతకుముందు ఈ వరుసలో తిన్నదానికంటే ఆడ స్టార్టింగ్లో ఉండే సూపర్గా ఉంది బండి. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత దాటినాక ఈ పోలీస్ స్టేషన్ పక్కలో జిఆర్టీ ఆపోజిట్ సందులో క్రైమ్ పోలీస్ స్టేషన్ పక్కలో ఉంది పానీపూరి బండి. ఎక్సలెంట్ పానీపూరి. ఇంకా ఆ బండికి మించినది ఆ ఏరియాలో ఇంకోటి ఏది లేదు. ఓవరాల్గా అన్ని పానీపూరీలలో టేస్ట్ చేసిన దానికి బట్టి నేను చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కన ఉండేది సూపర్ టేస్ట్. బాలాజీ కాలనీలో వాళ్ళకి దగ్గర అది సూపర్ టేస్ట్ ఉంది పానీపూరి అయితే. మస్ట్ ట్రై. నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తాను దానికి. సరే మావా బ్రోస్, మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మావా.